జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం. భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే, శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం. అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు. కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా? ఇదంతా ఊహించి నేను బతకగలనా? నేను ఇప్పుడు జీవితంలో చిట్ట చివరి దశకి వచ్చాను కైక. అందుకని రాముడిని విడిచిపెట్టి నేను ఉండలేను. కావాలంటే కౌసల్యని వదిలిపెట్టమను, సుమిత్రని వదిలిపెట్టమను, నా ప్రాణాలే వదిలేయమను, నన్ను సింహాసనం మీద నుంచి దిగిపోమ్మను. ఈ కోరికలన్నీ తీరుస్తాను. నీ పాదములు పట్టి ప్రార్థిస్తున్నాను కైక. రాముడిని 14 ఏళ్ళు పంపించెయ్యమని అనద్దు. రాముడిని నేను పంపించేస్తే సీతమ్మ నా దగ్గరకు వచ్చి, మామగారు, నా భర్త ఏ తప్పు చేశాడని ఆయనని అడవులకు పంపించారు అని ఏడుస్తూ నన్ను ప్రశ్నిస్తే నేను ఏ సమాధానం చెప్పగలను? రాముడే కనుక అడవులకు వెళితే నేను బతకలేను, శవమై కింద పడతాను. నువ్వు వైధవ్యాన్ని పొంది దిక్కులేని దానివి అవుతావు. కనుక నన్ను, నీ మాంగళ్యాన్ని కాపాడుకో. రాముడు భరతుడికి ఏ అపకారము చెయ్యడు. నిన్ను కన్న తల్లిని చూసినట్టు చూస్తాడు. నీకు ఎవరో లేనిపోని విషయాలు నూరిపోశారు. నేనే కనుక రాముడిని అడవులకు పంపితే ఏ తప్పు చెయ్యని రాముడిని అడవులకు ఎలా పంపించగలిగావు? నిన్ను మేము ఎలా నమ్మము అని సుమిత్ర అంటుంది. అప్పుడు నేను ఏ సమాధానం చెప్పను? 60,000 సంవత్సరాలు రాజ్యపాలనం చేసిన నేను బయటకి వెళుతుంటే పట్టపగలు సురాపానం చేసిన బ్రాహ్మణుడు నా పక్కన వెళుతూ, యవ్వనంలో ఉన్న భార్య మాట కోసం ధర్మాత్ముడైన కొడుకుని అడవికి పంపించి బతుకుతున్నవాడు ఈ దశరథుడు అని దెప్పి పొడుస్తాడు. ఆనాడు నేను బతికినా చనిపోయినట్టే. నాకు అటువంటి అపకీర్తి తేవద్దు. నన్ను ఒక తల్లి బిడ్డను చూసినట్టు, ఒక అక్క చెల్లెలు అన్నదమ్ములని చూసినట్టు, ఒక దాసి యజమానిని చూసినట్టు చూసింది కౌసల్య. అపారమైన సుగుణాభిరాముడికి తల్లి అయ్యింది కౌసల్య. అయినా నేను కౌసల్యని ఒక్కనాడు సత్కరించలేదు. ఎందుకు సత్కరించలేదో తెలుసా? నీకు కోపం వస్తుందని సత్కరించలేదు. నేను ఎన్నడూ వారి గృహాలకి వెళ్ళలేదు. కేవలం నీ అందే ప్రీతి పెట్టుకుని బ్రతికాను. నేను వృద్ధాప్యంలోకి వెళుతున్నాను కనుక ఎక్కువ కాలం బతకలేను. అందుకని రాముడికి పట్టాభిషేకం చెయ్యడానికి ఒప్పుకున్నాను. ఆ రాముడే అరణ్యాలకి వెళ్ళిన నాడు నేను మరణిస్తాను. నేను మరణించానని తెలిసి కౌసల్య కూడా మరణిస్తుంది. నేను కౌసల్య మరణించాక ఈ రాజ్యం సంతోషంగా ఉండలేదు. నువ్వు భరతుడికి రాజ్యం ఇవ్వాలని చూస్తున్నావు. కానీ భరతుడు రాజ్యం తీసుకుంటాడని నేను అనుకోను. చిట్ట చివరికి అందరి చేత అపవాదు పొందిన దానివై, దిక్కులేని దానివై, నీ బాధ చెప్పుకోవడానికి భర్త లేక విధవవైపోతావు. రాముడిని అడవులకు పంపితే నేను చనిపోతాను. నేను చనిపోయాక
స్వర్గానికి వెళితే అక్కడున్న ఋషులు మరియు మహర్షులు నన్ను పిలిచి రాముడెలా ఉన్నాడని అడిగితే నేను ఏమి చెప్పగలను? నువ్వెవడివి నాన్న నన్ను అడవులకు పంపించడానికి అని నన్ను రాముడు ఖైదు చేస్తే నేను చాలా సంతోషపడిపోతాను. కానీ నా రాముడు అలా చెయ్యడు. నాన్న నువ్వు చెప్పావు, అందుకని నేను అరణ్యాలకి వెళుతున్నాను అని అంటాడు. అది నేను తట్టుకోలేను. రాముడు అరణ్యాలలో కష్టాలు పడుతుంటే నేను ఇక్కడ సుఖంగా ఎలా ఉండగలను? నిజంగా రాముడు అరణ్యాలకి వెళ్ళిపోవడం భరతుడి కోరికైతే నా శరీరం పడిపోయాక నాకు తర్పణ పెట్టకూడదు, ఉదక క్రియ చెయ్యకూడదు, నువ్వు నా శవాన్ని ముట్టుకోకూడదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ 2 కోరికలని ఉపసంహరించుకో. నేను అడుగుతున్నానని కాదు, ఒక ముసలివాడు ఎందుకు పనికిరానివాడు అడుగుతున్నాడని నాకు నువ్వు భిక్ష పెట్టు. రాముడిని చూస్తూ చనిపోయే అదృష్టాన్ని నాకు ఇవ్వు. దశరథుడు ఇలా చెప్తూ కైకేయ పాదాల మీద పడబోగా తన పాదాల మీద పడుతున్నాడని తెలిసి కైకేయ పక్కకు జరగగా దశరథుడి శిరస్సు నేలకు తగిలి స్పృహ కోల్పోయి పక్కకు దొర్లి పడిపోయాడు. అప్పుడు ఏం జరిగిందో తరువాత కథాంశంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.